స్పాట్ జూన్ 19 నుండి చందన బ్రాండ్ బందర్ రోడ్ లో స్పాట్ ఆఫర్లు, ఇన్స్టెంట్ డిస్కౌంట్లు. శృంగార బొమ్మలకు ఏఐ టెక్నాలజీ జోడింపు. చైనాలో ఓ కంపెనీ ప్రయత్నం సక్సెస్. అక్రమ సంబంధాల సమస్య తగ్గుతుందని కంపెనీ వ్యాఖ్య. వినేందుకు విచిత్రమైన మంచిదే అంటున్న మేధావులు. చైనాకు చెందిన స్టార్ పెరీ టెక్నాలజీ సంస్థ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయడంతో తమ ప్రస్థానాన్ని దశాబ్దాల క్రితమే ప్రారంభించింది. ఆ క్రమంలో విజయం సాధించింది కూడా. అయితే ఆర్డినరీ డాల్స్ ను అమ్మితే అందరిలో తాము ఒకరవుతాము అనుకుందో ఏమో కానీ లైంగిక సుఖం అందించే రోబోలను తయారు చేయాలని డిసైడ్ అయింది. అందులోనూ సక్సెస్ సాధించింది. తాజాగా ఆ కంపెనీ ఆ హ్యూమనాయిడ్ రోబోలకు కృత్రిమ మేధను జత చేసేందుకు ప్రయత్నించింది. వారి ప్రయత్నం ఫలించింది. ఇలాంటి బొమ్మల వల్ల సమాజంలో రోజురోజుకి పెరిగిపోతున్న ఇల్లీగల్ కాంటాక్ట్లకు ఖచ్చితంగా చెక్ పడుతుందని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. అసలు ఇలాంటి బొమ్మలు తయారు చేయడం కరెక్టేనా? రోబో టెక్నాలజీ అంతకంతకు కొత్త పుంతలు తొక్కుతోంది. సూదులు తయారు చేసే పరిశ్రమల నుంచి విమానాలు తయారు చేసే పరిశ్రమల దాకా చాలా పనులకు రోబో యంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నాయి. షిఫ్టులతో పని లేకుండా 100% పర్ఫెక్షన్ తో రెయిన్బోవళ్లు పనిచేస్తూ ఆయా కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాన్ని 2-3 పెంచేందుకు దోహదపడుతూ ఉన్నాయి. పరిశ్రమల్లో రోబోలను ఉపయోగించే ప్రక్రియ విదేశాల్లో ఎప్పుడో ప్రారంభమైంది. ఇండియాలో ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. చైనా, జపాన్కు చెందిన ఎన్నో కంపెనీలు పరిశ్రమలో పనిచేసే రోబో యంత్రాలను తయారు చేసి అమ్మకాలు సాగిస్తూ ఉన్నాయి. మంచి లాభాలు గడిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చైనాలోని స్టార్ పెరీ టెక్నాలజీస్ అనే సంస్థ కొంతకాలం కిందటే అందమైన హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయబోతుంది. ఇప్పటికే పలు ఎగ్జిబిషన్లో వాటిని ప్రదర్శనకు కూడా ఉంచేసింది. స్టార్ పెరీ టెక్నాలజీస్ కంపెనీ ఇలాంటి శృంగార భరిత హ్యూమనాయిడ్ మరబొమ్మలను తయారు చేయడం పట్ల కొన్ని వర్గాల్లో కాస్తంత వ్యతిరేకత కనిపించింది. ఇదే ప్రశ్నను మీడియా ఆ సంస్థ యాజమాన్యం ముందు ప్రస్తావించినప్పుడు వారు చేసిన సమర్థన కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇలాంటి మరబొమ్మలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయడం పట్ల కంపెనీ లాభాలు పెరగడం కాదు, దాంతోపాటు సామాజిక ప్రయోజనం కూడా ఉందన్న అభిప్రాయాన్ని యాజమాన్యం వ్యక్తం చేసింది. రకరకాల కారణాలతో ఇల్లీగల్ కాంటాక్ట్లు పెరిగిపోవడం, ఆ క్రమంలో నేరపూరితమైన ఆలోచనలు అటు మగ ఇటు ఆడవారిలో పెరిగిపోవడాన్ని ఆ సంస్థ ప్రస్తావించింది. సుఖం కోసం అడ్డదారులు తొక్కకుండా ఇలాంటి వాటిని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకోవడం ద్వారా సొసైటీని పట్టి పీడిస్తున్న అక్రమ సంబంధాల సమస్య చాలా మేరకు తీరిపోతుందని వారు వెల్లడించారు. తాము తయారు చేసిన ఈ హ్యూమనాయిడ్ శృంగార రోబోలు మనిషిలో తలెత్తే లైంగిక వాంఛల అవసరాన్ని 190% తీరుస్తాయని చెప్పుకొచ్చారు. కృత్రిమ మేధను అనుసంధానించడం ద్వారా అవి అచ్చం ఆడ లేదా మగవారిలాగే ప్రవర్తిస్తాయని వివరించారు. దీంతో ఇల్లీగల్ కాంటాక్ట్ అరాచకాలు చాలా వరకు ఆగిపోతాయని అంటున్నారు. శృంగారంలో అచ్చం ఆడ లేదా మగవారిలాగే తాము రూపొందించిన రోబోలు ప్రవర్తిస్తాయని, దీంతో తోడులేని లోటును ఖచ్చితంగా తీరుస్తాయని తమ బ్రోచర్లలో రాసుకొచ్చారు. తమ కోరికలకు అడ్డుగా ఉన్నారని ప్రాణాలు తీయడం, జైళ్లకు వెళ్లడం లాంటి పరిణామాలను తాము తయారు చేసిన రోబోలు అడ్డుకుంటాయని కుండబదులు కొడుతున్నారు. ఈ తరహా రోబోట్ల ఉత్పత్తి ప్రణాళిక సంపూర్ణంగా సిద్ధంగా ఉందని, ఈ ఏడాది చివరికి వాటిని మార్కెట్లో అందుబాటులోకి తెస్తామని టెక్నాలజీ సీఈఓ ఇవాన్ లీ అన్నారు. ఈ కంపెనీ ప్రకటన నేపథ్యంలో వారి వాదన నిజమని అంటున్నారా, లేదంటే అలాంటి ఉత్పత్తులు సొసైటీకి మరింత హాని చేస్తాయని భావిస్తున్నారా? వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.